అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ బంధాలు బంధుత్వాలు. భార్య చనిపోయిన తర్వాత తన పిల్లల మాటలు విని జీవితంలో ఎంత తప్పు చేశాడో తెలుసుకొని కుమిలిపోతున్న ఓ తండ్రి కథ. రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహం కేసి మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుల్లుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతుంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తన బంధువర్గం వాళ్ళు ఎవ్వరూ రాకపోవడం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మాలా నిద్రలోనే చనిపోయింది, ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ డాక్టర్లు అంటూ తిరగక్కర లేకుండా. అది పెద్దవాడి గొంతు. అవునన్నయ్య, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడంత డబ్బు ఖర్చు, ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. చీచి, కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయము! బాధగా ములిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏవండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి, పాపం మరీ మరీ పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దాం అంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గరి బంధువులు కనుక పిన్నికి బాబాయికి పెళ్లి కొడుక్కి అందరికీ బట్టలు కొనాలి, బోలెడు ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్లకు బోలెడన్నీ కొనల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన, నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకొని మన వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి? విశాల, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపే అన్నాడు చిరాగ్గా. పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనముగా తన బతుకుబండిని నడిపాడు. బ్యాంకులో క్లర్కుగా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాలలో ఆఫీసర్ హోదాకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి వాళ్ళు చదివే స్కూలు మారింది. అలా ఖర్చు పెరిగింది, తన మనస్తత్వమే మారలేదు. ఏవండి, మా బాబాయి చనిపోయాడట, నాన్న ఫోన్ చేశారు, మనం చూడడానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయి పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సహాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీస్ నుంచి రాగానే కన్నీళ్లతో చెబుతున్న విశాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి, అది తెలిసి నువ్విలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరము బెంగళూరు వెళ్ళాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. పాపం, అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం చూడవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాలలో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంతో ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించవలసి వస్తుందో చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దుపుర్ర. అప్పుడు తన దృష్టంతా తాను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల, అంతే, వేరే ఏ ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు తన
కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఒక వ్యక్తి కోసమే వెతుకుతుంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు ఎక్కడి నుండి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేనే కదా. గతాన్ని కాదు గాని భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనము రేపు తన పిల్లలు అనుభవించకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది ఆమె తరపు వారు, మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు. మరికొంతమంది విశాల మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్లిళ్ళు చేసి కొడుకులు కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు, విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు సుతరాము నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలిద్దరూ బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్ళేందుకు తన పిల్లల సంపాదన సరిపోతుందా అంటూ వాటిని తను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ 2 అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరము పెళ్లి చేయకూడదు. కానీ ఈలోగా స్నేహం పేరుతో తాను తన కొడుకులు తరచూ వాళ్ళను కలుస్తామని, తద్వారా తన కొడుకులు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరమంతా తన వైపున భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువులలో 2-3 కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగా లేనివారు కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సహాయం చేస్తే బాగుంటుందని విశాల చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాలలోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ అశుభ కార్యాలకు తప్పకుండా హాజరవ్వడం మొదలుపెట్టాడు. తను వెళ్ళడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్లడం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడడం, విసుక్కోవడం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ వస్తూ ఉండడం వల్ల మనవళ్ళు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏం కోల్పోయారో అర్థమవుతుంది వాళ్ళకి. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి 1 రోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కుంటూ, వాళ్ళకు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరీకమైన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు
ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మనవాళ్ళు అనే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యము, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుంచి విశాలతనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.